'కాంతా' మూవీ రివ్యూ. 'దుల్కర్ సల్మాన్' గారి కొత్త తమిళ్ మూవీ ఇది. ఇవాళే థియేటర్స్‌లో తెలుగులో కూడా రిలీజ్ అయింది. సో, ఇందాకే చూసా ఈ మూవీని. అండ్ మూవీ ఎలా అనిపించిందో ఇప్పుడు మాట్లాడతా. టు బీ ఫ్రాంక్ నాకైతే అస్సలు నచ్చలేదు మూవీ. 'దుల్కర్' గారి మూవీస్ బావుంటాయని అందరికి ఒక నమ్మకం ఉంటది. కానీ ఇది ఎందుకో అంతగా అనిపియలేదు నాకు. కథ విషయానికొస్తే 1950స్ ఆ టైమ్ పీరియడ్‌లో జరుగుతది స్టోరీ అంతా. సముద్రక్ అని ఒక టాలెంటెడ్ డైరెక్టర్ 'దుల్కర్‌ని' ఒక పెద్ద స్టార్ హీరో చేస్తాడు. అయితే కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళిద్దరు మళ్ళీ రీయూనైట్ అయితారు ఒక మూవీ కోసం. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఈగో వల్ల క్లాషెస్ వస్తాయి. దాని తర్వాత ఏం జరుగుతదన్నది స్టోరీ లైన్. పెర్ఫార్మన్సెస్ వైస్ 'దుల్కర్', 'సముద్రకని', 'రానా', 'భాగ్యశ్రీ' అందరి పెర్ఫార్మన్సెస్ బాగుండే. బట్ నాకు మెయిన్‌గా నచ్చింది 'దుల్కర్' పెర్ఫార్మన్స్. నెక్స్ట్ లెవెల్ ఉండే ఆయన యాక్టింగ్ అండ్ ఆయన ఎక్స్‌ప్రెషన్స్ కూడా బాగుండే. ఇక ఫస్ట్ హాఫ్ గురించొస్తే పర్లేదు చూడొచ్చని అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ అయితే బోర్ కొట్టింది. మిస్టరీ థ్రిల్లర్ లాగా ఏదో ఇన్వెస్టిగేషన్‌తో స్టార్ట్ చేస్తారు. బట్ అంతా లాగ్ అనిపించింది. నాకైతే నచ్చలేదు సెకండ్ హాఫ్. హాలీవుడ్ మూవీ 'నైఫ్స్ ఔట్' మూవీ గుర్తొచ్చింది నాకు ఈ మూవీ చూస్తుంటే. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా యావరేజే అనిపించింది. సాంగ్స్ కూడా అంతగా ఏమి అనిపియలేదు. డైరెక్షన్ వైస్ ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించినా సెకండ్ హాఫ్ అయితే రాడ్ ఉండే. సో, ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్‌గా నాకెలా అనిపించిందంటే బోరింగ్ మూవీ. అస్సలే నచ్చలేదు నాకు. ఓన్లీ 'దుల్కర్' స్ట్రాంగ్ పెర్ఫార్మన్స్ కోసం మూవీ చూడలేం గదా! నాకైతే నచ్చలేదు మరి. మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.